దేవి దక్షుడు తన తండ్రి అతడి కోపానికి గురి అయి తనకు తానుగా దేహాన్ని అగ్నిలో దగ్ధం చేసుకొని అనంతరం తన సంకల్ప బలం చేత హిమవంతుడు మేనా దంపతులకు కుమార్తెగా జన్మించి పరమేశ్వరునే భర్తగా కోరి తండ్రి అనుమతితో అరటి చెట్టు కింద తపశ్చర్య ప్రారంభం చేసింది. ఇవన్నీ జరిగిన కాలం ఈ జ్యేష్ఠమాసం. ఆ తపశ్చర్య అనంతరం ఈశ్వరుడు బ్రహ్మచారిగా పార్వతీదేవి తపస్సును పరీక్షించడం ఇదంతా మనం కుమార సంభవ కావ్యంలో తెలుసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన కాలం జ్యేష్ఠమాసం. ఈ మాసం జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి కనుక ఈ బుధగ్రహానికి సంబంధించి అధిప్రత్యధి దేవతలుగా విష్ణువు శ్రీమన్నారాయణమూర్తి ఉన్నారు కాబట్టే ఈ మాసంలో సత్యనారాయణ వ్రతం విశేష ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది. ఈ మాసంలోని ఏ తిథిలోనైనా లేదా సంక్రమణం సంభవించిన రోజు ఈ వ్రతాన్ని పాటించినట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది, సంతానానికి క్షేమం కలుగుతుంది. జ్యేష్ఠ మాసానికి సంబంధించి ఇంకొక చర్చ ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ సంతానం, జ్యేష్ఠ నక్షత్రం ఈ వృత్తాంతం ఏమిటి అనేది ఆ విషయం. జ్యేష్ఠాభిషేకం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా నిర్వహించేటటువంటి అభిషేకం. అలాగే కృష్ణ పరమాత్ముడి బోధనలతో భీముడు ఉపవాస వ్రతాన్ని 24 ఏకాదశులలో ఒక్క ఏకాదశినా పాటిస్తే సరే అని తెలుసుకున్న అనంతరం ఈ జ్యేష్ఠ మాసంలోనే శుక్లపక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని పాటించడం, పౌర్ణిమ ఏరువాక పౌర్ణమిగా పాటించడం, ఇవన్నీ కూడా మనం వరుసగా ఇలా వివరిస్తూ వెళితే ముందుగా విశేషంగా ఈ వృత్తాంతానికి సంబంధించిన అంశాలలో ప్రత్యేకం జ్యేష్ఠమాస విధి నిర్వహణ. గృహానికి సంబంధించి పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తె, జ్యేష్ఠమాసం, త్రిజ్యేష్ఠ విచారం అన్న పేరిట ఈ జ్యేష్ఠమాసంలో వివాహాదికాదులు చెయ్యరాదు. జ్యేష్ఠ కుమారుడికి, జ్యేష్ఠ కుమార్తెకు జ్యేష్ఠ నక్షత్రంలో శుభముహూర్తం నిర్ణయించకూడదు. అలాగే జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తెలకు అసలు ఈ జ్యేష్ఠ మాసంలోనే వివాహం చేయకూడదు. ఇలా ఎందుకు చెప్పారు? జ్యేష్ఠత్వం కలిగిన ఆ వృక్షములలో అరటి చెట్టు, అలాగే ఇంకా ప్రత్యేకంగా మర్రి చెట్టు చెప్పబడి ఉన్నవి. వటసావిత్రి వ్రతం అన్న పేరిట ఈ మాసంలోనే ప్రత్యేకంగా ఈ మర్రి చెట్టుకు సంబంధించిన వృత్తాంతాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. సావిత్రి, సత్యవంతుడు ఈ ఇరువురు కూడా వారి వారి గృహాలలో జ్యేష్ఠ సంతానం. కాళామృతకారుడు జ్యేష్ఠ సంతానం అన్న విషయాన్ని పరిశీలించేటటువంటి క్రమంలో ముందుగా ఉన్నటువంటి గర్భ సంబంధితంగా వెలువడిన శిశువు అనే చెప్పాలి అంటూ ప్రత్యేకంగా జ్యేష్ఠ అన్న పదాన్ని నిర్వచించి ఉన్నాడు. ఇంద్రుడు జ్యేష్ఠేంద్రే పురుహూతశ్చ శక్రశ్చ తమఖస్తథ. ఈ మాసానికి ఇంద్రుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఇంద్రుడు అనేకములైనటువంటి విషయవాసనల పట్ల మనలో వ్యామోహాన్ని, అభిరుచిని, ఇష్టాన్ని పెంపొందింపజేసేటటువంటి దేవత, గ్రహాల దేవత. దేవతలలో చిన్నవాడు ఇంద్రుడు. పెద్దవారికి వివాహం వద్దు, పెద్దమ్మాయికి వివాహం వద్దు, జ్యేష్ఠమాసంలో కూడదు అని చెప్పడంలో ఉండేటటువంటి అంతరార్థం, వైదిక రహస్యం ఇక్కడ ఉంది.